మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు కృషి వల్లే ఆర్యూబీ శాంక్షన్ అయిందని కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. మైనంపల్లి హనుమంతరావును విమర్శించే స్థాయి బీఆర్ఎస్ నాయకులకు లేదన్నారు. మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు చేసిన కృషి వల్లే ఆర్యూబీలు శాంక్షన్ అయ్యాయని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మల్కాజ్గిరి డివిజన్ అధ్యక్షుడు జీడి సంపత్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. బీఆర్ఎస్ నాయకులు వాజ్పేయి నగర్ ఆర్యూపీ శాంక్షన్ చేయించింది తమ నాయకుడు మర్రి రాజశేఖర్ రెడ్డిని ప్రజలను తప్పుదోవ పట్టించడానికి రైల్వే గేట్ వద్ద మర్రి రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం హాస్యాస్పదమన్నారు. 5 సంవత్సరాల కాలంలో దాదాపు 2000 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులను మల్కాజ్గిరికి చేయించిన ఘనత మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావుకే దక్కుతుందన్నారు. మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ గతంలో ఏ నాయకుడు చేయని విధంగా తమ నాయకుడు మర్రి రాజశేఖర్ రెడ్డి మల్కాజ్గిరిని అభివృద్ధి చేశారని మాట్లాడడం విడ్డూరమన్నారు. మల్కాజ్గిరికి ఎమ్మెల్యేగా మర్రి రాజశేఖర్ రెడ్డి గెలిచినప్పటి నుండి ఈ రోజు వరకు అసలు మల్కాజ్గిరి నియోజకవర్గానికి ఆయన చేసిన అభివృద్ధి ఏంటో తమతో పాటు ప్రజలకు కూడా తెలియదని కాంగ్రెస్ నాయకుడు జీడి సంపత్ కుమార్ గౌడ్ ఎద్దేవా చేశారు. గత 5 సంవత్సరాల కాలంలో మైనంపల్లి హనుమంతరావు చేసిన అభివృద్ధి పనులతో పాటు ఇతర పనుల కోసం పెట్టిన ప్రతిపాదనలు శాంక్షన్ అయినాయని, మర్రి రాజశేఖర్ రెడ్డి కేవలం అధికారులకు దరఖాస్తులు ఇస్తూ అధికారులతో ఫోటోలు దిగి మీడియా ద్వారా ప్రచారం చేసుకొని తానే నిధులు తీసుకువస్తున్నానని చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మేము ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం, మరి మాజీ కార్పొరేటర్ బీఆర్ఎస్ నాయకులు జగదీష్ గౌడ్ గారు ఈరోజు వాజ్పేయి నగర్ రైల్వే బ్రిడ్జ్ దగ్గర అండర్ ఆర్యూబీ శాంక్షన్ అయిందని చెప్పి వాళ్ళ ఎమ్మెల్యే గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. దానికి సంబంధించి మేము ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ముందుగా ప్రజలందరూ గమనించాలి, ఈరోజు ఆర్యూబీ శాంక్షన్ అయింది మన కేవలం మైనంపల్లి హనుమంతరావు అన్న గారి చొరవతోటి శాంక్షన్ అవ్వడం జరిగింది. అన్నగారికి గతంలో చేసిన అనుభవం బీఆర్ఎస్ పార్టీలో, అలాగే గతంలో ఎంతోమంది సీఎంలతోటి మినిస్టర్లతోటి, ఇప్పుడున్న సీఎంలతోటి మినిస్టర్లతోటి ఉన్న సత్సంబంధాలతోటి తను ఎన్నో కార్యక్రమాలు మన మల్కేర్లో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎన్నో నిధులు తీసుకొచ్చి ఇక్కడ డెవలప్మెంట్ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. కానీ ఈరోజు విడ్డూరంగా ఉంది, మన బీఆర్ఎస్ నాయకులు ఈ వచ్చి 15 నెలల్లోనే మర్రి రాజశేఖర్ రెడ్డి గారు ఆర్యూబీ శాంక్షన్ చేయించాడని చెప్పి వాళ్ళు పాలాభిషేకం చేయడం చాలా విడ్డూరం. ముందుగా మన మాజీ కార్పొరేటర్ గారికి గమనించాలి, గత 15 సంవత్సరాల నుంచి ఏ ఎమ్మెల్యే చేయని పనులు కూడా ఈ 15 నెలల్లో ఏ ఎమ్మెల్యే చేస్తా ఉన్నాడని చెప్పి మీరు చెప్పడం జరుగుతుంది. కానీ మీ గుండెల మీద చేతులు వేసుకొని చెప్పండి, గత 10 సంవత్సరాలు మీ ఎమ్మెల్యేలే కదా ఉన్నది బీఆర్ఎస్ నాయకులు, మళ్ళీ అప్పుడు ఆ ఎమ్మెల్యేలు ఏం చేయలేదా? ఏం చేయలేదు అనడంతో ఈరోజు మీరు గతంలో మీ కనకారెడ్డి గారు ఉన్నప్పుడు కానీ, మైనంపల్లి ఉన్నప్పుడు కానీ, మీ భార్యమణి మంజుల గారు కార్పొరేట్ చేయడం జరిగింది, అదేగాక మీరు కార్పొరేట్ చేయడం జరిగింది. మళ్ళీ ఈ 10 సంవత్సరాల్లో మీ ఉన్న ఎమ్మెల్యేలు ఏం చేయలేదంటే మీరు కూడా ఏం చేయనట్టేనా? మీరు జీరో అన్న ఇవాళ నేను అడుగుతున్నాను. ఇవాళ మీరు జీరో అన్నట్టే, ఎందుకంటే గత 10 సంవత్సరాల నుంచి ఏ ఎమ్మెల్యే చేయని పని ఈరోజు మన మర్రి రాజశేఖర్ రెడ్డి చేయడం అనేది చాలా విడ్డూరం. ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ఇదంతా కూడా కృషి ఫలితం అంతా కూడా మన మైనంపల్లి హనుమంతరావు అన్న గారిది. గతంలో ప్రజలందరూ కూడా చూసినారు మన హనుమంతన్న ఏం చేశాడనేది. తను లిఫ్ట్లో పడి యాక్సిడెంట్ అయినా సరే కాలు విరిగి ఉండి కూడా మౌలాలి కమాన్ మెయిన్గా ముఖ్యంగా అది ఎంతమంది నాయకులు వచ్చినా చేయలేనిది తను అక్కడ ఉన్న మైనారిటీ సోదరులకి అందరికీ నచ్చజెప్పి వారికి ప్రభుత్వం తరఫున నిధులు అప్పచెప్పి వారికి అందరికీ నచ్చజెప్పి ఇవాళ మౌలాలి రోడ్ని ఎక్స్పాన్షన్, కమాన్ రోడ్ని ఎక్స్పాన్షన్ చేయడం జరిగింది. దీని ద్వారా మౌలాలి మైనారిటీ సోదరులందరూ కూడా హర్షం వ్యక్తం చేయడం జరిగింది. ఈరోజు వాళ్ళందరూ కూడా కమర్షియల్గా బిల్డింగ్స్ కట్టుకొని ఎంతో లబ్ధి పొందడం జరుగుతుంది. వాళ్ళందరూ కూడా ఈరోజు చాలా ఆనందంగా ఉన్నారు. అంతేకాకుండా మన ఉత్తమ్ నగర్ ఆర్యూబీ
ఆర్యుబి మళ్ళా ఈస్ట్ ఆల్మాగ్ ఆర్యుబి ఈ రెండు కూడా గతంలో అన్నగారు ఆ కాలు ఇరిగినా కానీ అన్నగారితో పాటు మా ఈరోజు ఉన్న ముఖ్యమంత్రి మా రేవంత్ రెడ్డి గారు అప్పుడు ఎంపీగా ఉండే మల్కాజ్గిరి వారిద్దరి కలిసి ఈ ఆర్యుబి మనకి శాంక్షన్ చేపించడం జరిగింది. అంతేకాకుండా మన హనుమంతన్న గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు 2000 కోట్ల నిధులతోటి మల్కాజ్గిరి డెవలప్మెంట్ చేయడం జరిగింది. ఇప్పుడు మేము చెప్తున్నాం కాంగ్రెస్ నాయకులుగా, గతంలో ఎన్నడూ ఏ ఎమ్మెల్యే చేయని విధంగా మన మైనంపల్లి హనుమంతన్న గారు 2000 కోట్లు మల్కాజ్గిరికి నిధులు తీసుకొచ్చి ఈరోజు ఇంత డెవలప్మెంట్ జరిగిందంటే ఒక బాక్స్ డ్రైనేజ్ తీసుకోండి. బాక్స్ డ్రైనేజ్ గుర్తుకొస్తే ముఖ్యంగా ఎన్ఎండిసి కాలనీలో కానీ మన షిరిడి నగర్లో కానీ పటేల్ నగర్లో కానీ దుర్గానగర్లో కానీ ముందున్న వసంతపురి కాలనీ ఇవన్నీ కూడా నీట మునిగి ఎంతోమందికి కొన్ని సంవత్సరాలు పాల ప్యాకెట్లు పులిహోర పొట్టాలు పంచిన రోజులు ఉన్నాయి. కానీ ఈరోజు మీరు చూడండి, అన్న వచ్చినాక బాక్స్ డ్రైనేజ్ సిస్టమ్ తీసుకొచ్చినాక ఈరోజు ఎంత పెద్ద వర్షాలు పడినా కానీ ఎక్కడ కూడా నీళ్ళు నిలుస్తలేవు. ఇవన్నిటికీ కూడా ముఖ్యంగా కారణం, ఇవన్నీ డెవలప్ చేసింది కూడా మన మైనంపల్లి హనుమంతన్న గారు. అంతేకాకుండా మన జగదీష్ గౌడ్ గారు మొన్న ఈ మధ్య చెప్పడం జరుగుతుంది, మన శ్రవణ్ గారి కార్పొరేటర్ నిధులు ఏమీ లేవు, ఎమ్మెల్యే నిధుల నుంచే మొత్తం ఇచ్చేస్తున్నా అన్నారు. మీరు ముఖ్యంగా గమనించండి, ప్రజలందరూ కూడా గమనించండి దీని. ఇవన్నీ కూడా హనుమంతన్న గారు బ్యాక్ ఎండ్లో ఉండి సీఎం రేవంత్ రెడ్డి గారితోటి శాంక్షన్ చేపించడం జరుగుతుంది. వీళ్ళు కేవలం మర్రి రాజశేఖర రెడ్డి గారు ఈ బీఆర్ఎస్ నాయకులందరూ కూడా కేవలం వినతి పత్రాలు పట్టుకొని పోయి అవేవో షోపుటాప్గా చేసుకొని వాళ్ళు ఫోటోలు దిగుతూ మేము ఈ పని చేసినాం ఆ పని చేసినాం అని చెప్పడం జరుగుతుంది. ఈరోజు హనుమంతన్న చేసిన శాంక్షన్ చేపించిన నిధులే ఈరోజు మల్కాజ్గిరికి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున రావడం జరుగుతుంది. అంతేకాకుండా ఈరోజు అరుంధతి హాస్పిటల్లో ప్రతి ఒక్కరికి కూడా ఫ్రీగా మేము వైద్యం చేస్తున్నాం మల్కాజ్గిరి ప్రజలకు అని చెప్పి మన బీఆర్ఎస్ నాయకులు అందరూ కూడా డబ్బా కొట్టుకుంటా ఉన్నారు. కానీ వారు గుండెల మీద చేతేసుకొని వాళ్ళకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈరోజు వాళ్ళ వైట్ రేషన్ కార్డ్స్ ఆధార్ కార్డులు తీసుకొని ప్రభుత్వం నిధులు ఆరోగ్యశ్రీ నిధుల నుంచి వాళ్ళు చేయడం జరుగుతుంది. వాళ్ళ పుణ్యానికి ఇవ్వడం లేదు. అంతేకాకుండా ఈరోజు ఫ్రీ క్యాంప్స్ పెడుతున్నారు. ఫ్రీ క్యాంప్స్ కూడా ఒక మెడికల్ కాలేజ్ ఉంటే ఏ మెడికల్ కాలేజ్ ఉన్నా మినిమం ఫ్రీ క్యాంప్స్ అనేది చేయాలి. దానికోసం వాళ్ళు ఫ్రీ క్యాంప్స్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా వాళ్ళకి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డికి సూటిగా ప్రశ్నిస్తున్నాను, ఈరోజు మీకు నిజంగా బీఆర్ఎస్ నాయకులకు కూడా మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అందరికీ కూడా మేనేజ్మెంట్ కోటాలో మీరు సీట్లు ఇవ్వండి. ఆ రోజు మేము హ్యాట్స్ ఆఫ్ చెప్తాం మర్రి రాజశేఖర రెడ్డి గారికి. ఈరోజు మీరు ప్రజలని మభ్యపెడుతూ మేము ఫ్రీ హాస్పిటల్లో ఫ్రీ సర్వీస్ ఇస్తున్నామని చెప్పి కేవలం వారు ముందు రాబోయే ఎన్నికల కోసము వాళ్ళు లబ్ధి పొందడం కోసము వాళ్ళు ఇవన్నీ కూడా డ్రామాలు చేస్తున్నారని చెప్పి మేము అనుకుంటా ఉన్నాం. ఈరోజు ముఖ్యంగా జగదీష్ గౌడ్ గమనించాలి, ప్రతిసారి మా మైనంపల్లి హనుమంతన్న గారిని టార్గెట్ చేస్తూ మాట్లాడడం జరుగుతుంది. మొన్ననే శ్రవణ్ని మీరు అన్నారు, మేము ఇంటర్వ్యూ చూసినాము, మొన్ననే అన్నారు శ్రవణ్ని, మీకు ఎమ్మెల్యే స్థాయికి మాట్లాడే వ్యక్తి కాదు నువ్వు అని చెప్పడం జరిగింది. మళ్ళీ నువ్వెంత, నీ స్థాయి ఎంత, నువ్వు ఈరోజు హనుమంతన్న గురించి మాట్లాడుతున్నావు. ఈరోజు హనుమంతన్న ద్వారా మీరు ఎన్నో విధాలుగా లబ్ధి పొంది వారి చేత ఎన్నో విధాలుగా పనులు చేయించుకొని ఈరోజు మీకు ముఖ్యంగా ఎన్ని సమస్యలున్నా మీకు దగ్గరుండి పీడీ యాక్ట్ లేకుండా చేసిన హనుమంతన్న గారిని మీరు ఈరోజు కత్తులు నూరుతాం అది నూరుతామని చెప్పి మాట్లాడడం జరుగుతుంది. కానీ ముఖ్యంగా జగదీష్ గౌడ్ ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, మీకు హనుమంతన్న గురించి కానీ హనుమంతన్న గురించి మాట్లాడే నైతిక విలువలు మీకు లేవు, మీరు మాట్లాడే హక్కు కూడా లేదు. ఎందుకంటే దీన్ని మీరే ఒప్పుకోవడం జరిగింది, ఎమ్మెల్యే స్థాయికి మాట్లాడేంత కాదు అని చెప్పి శ్రవణ్ అనడం. సో నీ స్థాయి కూడా కాదు, నువ్వు ఒక మాజీ కార్పొరేటర్ మాత్రమే, నువ్వు నార్మల్ బీఆర్ఎస్ కార్యకర్తవు. నీకు ఈరోజు మైనంపల్లి హనుమంతన్న గారిని అనే ఇది కూడా నైతిక ఇది కూడా లేదు మీకు. ఖబర్దార్ జగదీష్ గౌడ్, మీరు మరొకసారి మా మైనంపల్లి హనుమంతన్న గారి మీద ఎలాంటి అవాకు చివాకులు చేసినా మేము కాంగ్రెస్ పార్టీ వాళ్ళం. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్.
నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 9100885552, 9100885559.